ఏపీలో విన్నర్ ఎవరు అనేది మరో 3 రోజుల్లో తేలనుంది. అయితే విజయావకాశాలు ఎవరికి ఎక్కువగా ఉంటాయి అనేది నేడు తేలిపోనుంది. ఎగ్జిట్ పోల్స్ ద్వారా మొగ్గు ఎటువైపో స్పష్టమవుతుంది. అయితే విజేతను నిర్ణయించేదెవరు? భారీగా ఓటేసిన మహిళలు ఇప్పటికీ విన్నర్ ని తేల్చేశారా అనే చర్చలు సర్వత్రా సాగుతున్నాయి. ఈసారి గెలుపును నిర్ణయించేది మహిళలే అనే దిశగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ఎన్నికల ఫలితాల్లో మహిళలు కీలకం కానున్నారు. ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన రాజకీయ పార్టీలు కూడా మహిళా ఓటర్లపైనే నమ్మకం పెట్టుకున్నాయి. ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు బారులు తీరి ఓట్లు వేశారు. ఇందులో గ్రామీణ ప్రాంతంలో అత్యధికంగా మహిళలు, వృద్ధులు ఉన్నారు. అదే దిశగా పోలింగ్ శాతం భారీగా నమోదైంది. దీంతో గ్రామీణ మహిళలు, వృద్ధుల ఓట్లు అత్యధికంగా తమకే దక్కుతాయని వైసీపీ ధీమాగా ఉంది. తాజా ఎన్నికల్లో 1.69 కోట్ల మంది మహిళా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోగా 80.30% ఓటింగ్ నమోదైంది. మహిళల ఓట్లను పరిశీలిస్తే 2019 కంటే 0.74% ఓట్లు అధికంగా నమోదయ్యాయి. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికంగా మహిళా ఓటర్లు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బారులు తీరి మహిళా ఓటర్లు, వృద్ధులు ఓట్లేశారు. దీంతో రాబోయే ఫలితాల్లో మహిళా ఓటర్లే గెలుపు ఓటములను నిర్ణయించే అవకాశాలున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళా ఓటర్లు వైసీపీకి ఏకపక్షంగా ఓటేశారనే విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి. వాస్తవానికి పోలింగ్ ముగిసిన వెంటనే టీడీపీ కూటమి తమకు అనుకూల వాతావరణం కనిపించిందని భావించింది. కానీ పూర్తి స్థాయిలో లెక్కలు తేలిన తర్వాత డీలా పడిందని అంటున్నారు. మహిళా ఓటింగ్ పెరగడం, వృద్ధులు పెద్ద ఎత్తున ఓట్లు వేయడం వంటి కారణాలు చూస్తే వైసీపీలో ధీమా పెరిగింది. టీడీపీ కూటమిలో ఆందోళన కనిపిస్తోంది. అందుకే వైసీపీ అధినేత జగన్ గతం కంటే మెరుగైన సీట్లను దక్కించుకుంటామని ధీమా కనబరిచారు. వారితో పోల్చుకుంటే టీడీపీ నేతల్లో ధీమా వ్యక్తం కావడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు వైసీపీ పట్ల పాజిటివ్ గా ఉండి ఓటేశారనే విశ్లేషణలు ఉన్నాయి. అలాగే కొత్తగా సుమారు 8 లక్షల మంది మహిళలకు ఓట్లు వచ్చాయి. వారంతా కూడా వైసీపీ వైపు మొగ్గు చూపి ఉంటారని ఆ పార్టీ నేతల అంచనా. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేసింది. మహిళల పేరుతోనే వారు లబ్ధిదారులుగా చూపించాయి. వారి ఖాతాల్లోనే నగదుపై జమ చేశారు. దీంతో వైసీపీపై ఒక రకమైన పాజిటివ్ వారిలో వ్యక్తమవుతోంది. పోలింగ్ రోజు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ సెంటర్ల వద్ద మహిళలు బారులు తీరారు. వృద్ధులు సైతం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వృద్ధులకు ఇళ్లకే వచ్చి పెన్షన్ ఇవ్వడం ద్వారా వారు కూడా తమ వైపే మొగ్గు చూపారని వైసీపీ ధీమాగా ఉంది. వృద్ధులు, మహిళలు ఖచ్చితంగా వారంతా వైసీపీకి ఓటు వేసి ఉంటారని ఒక అంచనా బయటకొచ్చాయి. వైసీపీలో ధీమాకు అదే కారణం. టీడీపీ కూటమిలో భయానికి కూడా మహిళలే కారణమని అంటున్నారు. ఇదే సమయంలో మహిళలు, వృద్ధులు బారులు తీరడం తమకు అనుకూలమని టీడీపీ అంచనా వేసుకుంటోంది. ఆర్టీసీ ఉచిత ప్రయాణం, నగదు సాయం, పెన్షన్ మొత్తాన్ని పెంచడం వలన మహిళలు తమకు ఓటు వేసి ఉంటారని టీడీపీ కూడా నమ్మకంగానే ఉంది. అయితే తాము ఇప్పటికే సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అమలు చేశామని, గతంలో చంద్రబాబు హామీ ఇచ్చి విస్మరించినందున వైసీపీకే మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున ఓట్లు వేసి ఉంటారని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. అలాగే బాబు గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, డ్వాక్రా రుణాల విషయంలోనూ యూటర్న్ తీసుకోవడం, బాబు మాటల వల్ల విశ్వసనీయత లేకపోవడం, ఇవన్నీ కూడా మహిళలు ఓటేసే ఛాన్స్ లేదు అని చెప్పానంటున్నారు. అలాగే జగన్ ఇప్పటికే లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం, వివిధ సామాజిక వర్గాల మహిళలకు నేరుగా నగదు బదిలీ చేయడం, 45 ఏళ్లు దాటిన మహిళలకు నగదు ఇవ్వడం, అమ్మఒడి తల్లుల ఖాతాల్లో వేయడం, ఇలా మహిళలకే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల తమకు వచ్చేవి వదులుకోవడం ఎందుకు అని జగన్ కే మహిళలు జైకొట్టి ఉంటారన్న అంచనాలు వినిపిస్తున్నాయి. మరి మహిళలు ఎటు మొగ్గు చూపారు, ఫలితాలు ఎలా ఉంటాయనేది మరో 3 రోజుల్లో జూన్ 4న తేలనుంది.